రాష్ట్రంలో ఇవాళ వర్షాలు కాస్త తగ్గాయి. అల్పపీడనం ఒడిశా వైపు కదులుతుండటంతో వర్షాల తీవ్రత తగ్గింది. అయితే గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సిటీతో పాటు జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. వరద సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు ₹1 కోటి విడుదల చేసింది ప్రభుత్వం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఇక ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు చెరువులకు వరద పోటెత్తుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నల్గొండ జిల్లా కేంద్రం వివేకానంద నగర్లో ఇండ్లలోకి వరద చేరింది. మీర్బాగ్ కాలనీలో ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మయూరి నగర్, రంగన్న కాలనీలను వరద చుట్టుముట్టింది. సూర్యాపేట జిల్లా కోదాడలో తులసీనగర్ టౌన్షిప్లోకి వరద చేరింది. దీంతో జేసీబీ సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జడ్చర్ల ఫ్లైఓవర్ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు నీట మునిగింది. వరద ఉధృతికి 2 బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు ఫైర్ సిబ్బంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న కేసరి సముద్రం చెరువును సందర్శించారు మంత్రి జూపల్లి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాల్లోనూ ప్రజలకు వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. జిల్లాలో 65 వరద ప్రభావిత గ్రామాలను గుర్తించి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. డెలివరీ సమయం వచ్చిన గర్భిణీలను ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఈడీడీ ఉన్నారో డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళకందరికీ బర్త్ వెయిటింగ్ రూమ్లో మేము షిఫ్ట్ చేయడం జరిగింది. మేము టోటల్ 10th బర్త్ వెయిటింగ్ రూమ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నది. తర్వాత ఎక్కడక్కడ మా దగ్గర ఒక 13th జన్మన్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే 2 ఎపిడమిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎంసీహెచ్ వెహికల్స్. వాటితో అన్ని మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. భారీ వర్షాలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని చెప్పారు. సెక్రటేరియట్లో వర్షాలు, వరదలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. జిల్లాలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పొంగులేటి. రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. అటు రుతుపవన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇవాళ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక మానేరు, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. సిటీలోని జంట జలాశయాలకు కూడా భారీగా వరద వస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.